హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ నవ్యాస్ కిచెన్ అడ్వెంచర్. సబ్స్క్రైబ్ మీ. పానీపూరి షార్ట్ పెడితే చాలా వ్యూస్ వచ్చాయండి. పానీపూరి ప్రాసెస్ చెప్పమని చాలామంది నన్ను పర్సనల్గా అడిగారండి. దానికోసం ప్రాసెస్ వీడియోని అప్లోడ్ చేస్తున్నానండి. 4 నుండి 5 పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని 1 ఇంచ్ జింజర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ పట్టుకున్న మిశ్రమంలో చింతపులుసు, నిమ్మకాయ పిండుకొని కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా చారు చేసుకుంటే పానీపూరి చారు రెడీ అండి. 4 ఆలుగడ్డలు, 1 కప్పు పచ్చి బఠానీ వేస్తున్నానండి. మీ దగ్గర పచ్చి బఠానీ లేకుంటే ఎండు బఠానీని నానబెట్టి తీసుకోండి. 2 పచ్చి బఠానీ కానీ ఎండు బఠానీ కానీ 2 లేనప్పుడు కందిపప్పు తీసుకోండి. ఇలా నానబెట్టుకున్న ఆలుగడ్డలని పొట్టు తీసి పప్పు దువ్వతో మెత్తగా చేసుకొని ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, కారం, ధనియా పౌడర్, జీలకర్ర మెంతుల పొడి వేసి మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ పై ఒక చపాతీ పెనం పెట్టి వీడియోలో చూపిస్తున్నట్టుగా పెట్టుకోండి. ఇలా పెట్టుకున్నాక 1 కప్పు సూజీ రవ్వ, 1 కప్పు గోధుమ పిండి వేసి కొద్దిగా వాటర్ వేస్తూ పిండి కలుపుకోవాలండి. పిండి మెత్తగా కలిసాక చిన్న బాల్స్ చిన్న ముద్దలుగా చేసుకొని చిన్న చపాతీలా చేసుకోండి. అన్నీ ఒకసారిగా చపాతీలు చేసుకున్న తర్వాత స్టవ్ పై ఒక కడాయి పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక చిన్న పూరీలని కాల్చుకుంటే పానీపూరి రెడీ అవుతుందండి. పానీపూరి ఇలా చేస్తే పొంగుతాయండి. నేను చూపించిన కొలతలతో చేయండి. మీరు కూడా ఒకసారి పానీపూరి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. మీరు లైక్ చేయడం వలన ఈ వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుందండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వంటలు మీకు ఏమైనా కావాలంటే నాకు కామెంట్ చేయండి. అలా మనం ఇంతకుముందు పెట్టుకున్న ఆలు కర్రీలో కొద్దిగా చారు వేస్తూ ఇలా మిక్స్ చేసుకోవాలండి స్టవ్ పై. పూరీలో వేసుకొని తింటే పానీపూరి చాలా టేస్ట్గా ఉంటుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ.